మా గుహ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా కొండపూడిలో ఉన్నటువంటి గుహ. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే, చాలా కష్టపడి చేస్తున్నాం. ఇదే ఆ గుహ. ఇది బొర్రా గుహ కన్నా బాగుంది. ఇది బొర్రా గుహ లోపలికి ఉంటుంది. సూపర్ నైస్. రాళ్ళు పడిలా ఉన్నాయి. ఈ పడిలా ఉన్నాయి. ఇక్కడ అది ఎందుకు పెట్టాడని అది గోడ రాళ్ళు పేర్చాడు. చూడు, ఇంత ముందు ఉన్నాడు. అక్కడ ఎందుకు పేర్చాడు అంటున్నాను. ముళ్ళు నడిచాడు మళ్ళీ. ఏనా నిధి ఉందంటారా? చూద్దామా. ఇక్కడ గతంలో గోడ కట్టి ఎవరో కానీ ఏదో లోపల దాచారు. అదేంటనేది ఈ రోజున కేవీ బాబు గారు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం, ఉండండి. లోపల ఏముందో నాకు కూడా తెలీదు. ఓకే ఓకే, స్లోగా. ఓకే, అదా ఏంటి? అది కావిడ వద్ద తయారు చేశాడా? పక్కన పెట్టే రాయి ఒకటి నెమ్మదిగా. అలా కాదు, అలా కాదు. ఒకటి ఒక స్టోన్ ఎందుకన్నా మంచిది, ఏముంటుందో తెలియదు. అదే అంటున్నాను. ఒకసారి ఆ పై రాయితి ఏదో దాసాడు. అవునా? గిన్నెలా? ఓకే, ఇది ఒక పురాతన వ్యక్తి దాచినటువంటి సామాన్లు చూపింది. పురాతన వ్యక్తి కాదు, ఈ మధ్యలో వచ్చినాడు. ఎవడో పెట్టు. మూడు సంచి కూడా ఉన్నదని. ఇదే ఆ గుహ. ఇందులో ఆల్రెడీ ఒక ఆయన వచ్చి కొంతకాలం ఉండడం జరిగింది. అది వాటర్ టిన్కు తాలూకు ఆహారం. టిన్ను మొత్తం గుల్లగా చేసేస్తాం. కరెక్ట్ కట్ చేయాలి.